ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ కారుణ్య నియామకాలపై దృష్టి పెడతామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో 33 ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అని తన నియోజకవర్గాన్ని తాను ఎప్పుడూ మర్చిపోనన్నారు. కరీంనగర్ కేంద్రంగా ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 500 బస్సులు ప్రారంభిస్తామని, ఇప్పుడు తొలుత పైలట్ ప్రాజెక్టుగా కరీంనగర్ లో 33 బస్సులను ప్రారంభించామన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో డీజిల్ తో నడిచే బస్సులను తొలగించి ఎలక్ట్రిక్ బస్సులను తెస్తామని చెప్పారు. త్వరలోనే ఆర్టీసీలో 3000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. థ్యాంక్ యూ మేడం. ఇందాక చెప్పినట్టుగా ఆర్టీసీ ఎమ్మెల్యే మానకొండ సత్తపతి మన కోరుతున్నాం. అలాగే వారి సారథ్యంలో ఆర్టీసీ మరి ముందుకెళ్లి ప్రజలకు ఈరోజు ఒక చారిత్రాత్మక రోజు. మన తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఎలక్ట్రికల్ బస్సెస్ లాంచ్ కావడం మన కరీంనగర్ జిల్లాలో చారిత్రాత్మక జిల్లా అయిన కరీంనగర్ లో ఈ బస్సెస్ లాంచ్ చేయడము చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా గర్వంగా అనిపిస్తుంది. సో ఇది ఒక చారిత్రాత్మక రోజు. దశాబ్దాల నుంచి ఆదరిస్తూ వస్తున్న మన ప్రయాణికుల దేవులకి నా తరఫు నుంచి, టీజీఎస్ఆర్టీసీ తరఫున యాజమాన్య తరఫు నుంచి పేరుగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుతున్నాను. ఈ రోజు దాదాపు మనము 300 రోజైంది ఈ ఒక స్కీమ్ లాంచ్ చేసి. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ మనము 92 crores మహిళలు, మన గర్ల్స్, థర్డ్ జెండర్ వాళ్ళు మా బస్సెస్ లో ప్రయాణం చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తము 3123 కోట్ల రూపాయలు వాళ్ళకు ఆదా జరగడం జరిగింది, సేవింగ్స్ జరగడం జరిగింది. మొత్తం మహిళలకి 3123 crores వాళ్ళకు సేవ్ కావడం జరిగింది. ఒక చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మహిళలందరూ కూడా ఇది ఒక వాళ్ళకు సేవింగ్ కావడం జరిగింది. నేను కరీంనగర్ నివాసిని, కరీంనగర్ సంబంధించినటువంటి అనే దాని మీద సజ్జనార్ గారు 6 జాగాల్లో కరీంనగర్ లో 74, నిజామాబాద్ లో 67, వరంగల్ లో 86, నల్గొండలో 65, సూర్యాపేటలో 52, హైదరాబాద్ లో 74 ఎలక్ట్రికల్ బస్సులు, మొత్తం 500 బస్సులు జేబీఎం సంస్థతోటి ఈ ఎన్ఈబిపి మొదటి దశలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే వేదికగా కరీంనగర్ నిర్ణయించినందుకు ఆర్టీసీ యాజమాన్యానికి అందరూ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఆర్టీసీ ఇవాళకి మహాలక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపు 300 రోజులు దాటుతా ఉంది. డిసెంబర్ 9 శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం రోజు శాసనసభ వేదికగా ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లోనే ఈ కార్యక్రమాన్ని 7వ తారీఖు నాడు కేబినెట్ లో నిర్ణయించుకుంటే 9 నాడు శాసనసభ నుంచి బయటికి వచ్చేటప్పటికే పోర్ట్ఫోలియోస్ తో పాటుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకునేటువంటి ఒక అదృష్టం దొరికింది. ఇలా విజయవంతంగా దాదాపు 92 కోట్ల మంది మహిళలు ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3200 కోట్ల విలువ కలిగిన ప్రయాణాన్ని ఉచితంగా పొందినారంటే చాలా సంతోషంగా ఉందనే మాట సందర్భంగా